ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుల్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. రోడ్డుపై ఆటో డ్రైవర్ తో కాసేపు మాట్లాడారు జగ్గారెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడికి ఏం చెప్పాలని ఆటో కార్మికుడిని అడిగారు. దీనికి బదులుగా ఆటో కార్మికుడు ఆటో ఛార్జీలు పెంచాలని, అలాగే సీఎం రేవంత్ ఆటో కార్మికులకు ఇస్తానన్న 10,000 రూపాయలు ఇవ్వాలని కోరాడు. దీంతో రాష్ట్రంలో ఖజానాను మొత్తం మాజీ సీఎం కేసీఆర్ ఖాళీ చేశారని, ఆ ఖజానాను నింపేందుకు సీఎం రేవంత్ కష్టపడుతున్నారని, అది నిండితే మీ డబ్బులు మీ ఖాతాలో వేస్తారని ఆటో డ్రైవర్ కు వివరించారు జగ్గారెడ్డి. ఆటో కార్మికుల సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని భరోసా ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఏం చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి, ఏం చెప్పండి ప్రెసిడెంట్కి, ఏం చెప్పమంటారు? రేట్లు పెంచుతాను, ఎంత పెంచమంటారు? 15 రూపాయలు ఇవ్వమని అంటున్నా, కిలోమీటర్కి 15 రూపాయలు. మరి జనాలకు 3 రూపాయలే కదా, వాళ్ళు ఏమనుకోరా? తిట్టారా మమ్మల్ని? గవర్నమెంట్ తిట్టారా? పెట్రోల్ రేట్లు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా రేట్లు పెరిగినాయి కదా. 3 రూపాయలు వేస్తే ఆటోలో డ్రైవర్లు అండ్ ఓనర్స్ మీరు హ్యాపీగా ఉంటారని మీరు సార్ గ్యారెంటీ కానీ చెప్పడానికి ట్రై చేస్తాను. 10,000 కూడా ఇవ్వండి సార్, ఆటోలకు 10,000 ఇస్తామన్నారు కదా, అది కూడా అంటే అది కరెక్ట్గా చేయాలనే ఉంది. డబ్బులు లేవు, కేసీఆర్ పుణ్యమని ఖజానా ఖాళీ చేసిపోయింది అంతా. అది ఎట్లా భర్తీ చేయాలో రేవంత్ రెడ్డి అండ్ మహేష్ గౌడ్ చూస్తున్నాం. అంతా మంచి రోజు రావాలని మొక్కున్నాం. ఖజానా నిండితే మీ 10,000 లెక్క కాదు సీఎంకి.